ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి తిరుపతి వెళ్ళాలని. మనం అనుకుంటే కాదు, ఆయన పిలిస్తే తప్ప మనం వెళ్ళలేమని మేము బలంగా నమ్ముతాం అనమాట. ఇంతకుముందు టికెట్లు బుక్ చేసుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా వెళ్తామో లేదో అనుకుంటూనే బయలుదేరామన్నమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము తిరుపతి ప్రయాణం అండి. తిరుపతిని అలాగే అరుణాచలం అలా చుట్టుపక్కల చూసుకుని వద్దామని స్టార్ట్ అయ్యాం అనమాట. మార్నింగే 5:30 కల్లా స్టార్ట్ అయ్యామండి. మేము ఇంకొక ఆఫీస్ కొలీగ్ ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట అండి. మేము బయలుదేరి అలాగే వాళ్ళు పికప్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి 6 అయిందనమాట అండి. మార్నింగే కాఫీ తాగి బయలుదేరంలేండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 9 o'clock అయినట్టుంది. అప్పుడేమో జెట్ షెడ్లు దాటిన తర్వాత బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ ఉంటుందండి. దాంట్లోనే ఒక హోటల్ ఉంటుందన్నమాట, టిఫిన్ హోటల్. చాలా బాగుంటుందన్నమాట. ఇంకెప్పుడు వెళ్ళినా కానీ అక్కడే తింటూ ఉంటాం అనమాట. తినేసిన తర్వాత చూస్తే బైక్ రైడర్స్ చాలామంది ఉన్నారండి. అందులో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. బైక్ రైడర్స్ ఇంతమంది ఉంటారని ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. చూశారు కదండి, ఇంకా వస్తూనే ఉన్నారనమాట. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. బైక్ రైడర్స్ అంతమందిని చూడడం నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఒకరి ఇద్దరిని చూశాను కానీ ఇంతమంది బైక్ రైడర్స్ ఉన్నారా అని నాకు భలే సంతోషం అనిపించింది. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. కొంచెం పిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము 1 గంట అయిందండి. ఇక్కడ కడప డిస్టిక్, కడప నుంచి 20 kilometers ఉంటుందండి. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయము. ఇది చాలా పురాతన దేవాలయం అంటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చూడడం కూడాను. చాలా బాగుందనమాట. చాలా పెద్దది, 1000 ఏళ్ల క్రితం అంటండి ఇది కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉందండి. ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, పాప భలే డ్యాన్స్ చేస్తుంది. పాట వస్తుంటే వీడియో తీసాను అనమాట. హరే కృష్ణ పాట వస్తుంది అనమాట. ఈ ఒంటిమిట్ట రామస్వామి కోదండరామస్వామి టెంపుల్ ఒకసారి గూగుల్ చేసి చూడండి, అలాగే యూట్యూబ్లో కూడా చూసుకోండి. చాలా ప్రత్యేకమైనదండి. పిలిస్తే పలికే దేవుడు అని చెప్తూ ఉంటారండి. చాలా కథలు ఉన్నాయన్నమాట. దీనికి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 rupees తీసుకుంటేనండి, దర్శన టికెట్ తీసుకుంటే మనకి లోపలికి అలౌ చేస్తారండి. విగ్రహాలని మనం మంచిగా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. మన ఫ్యామిలీని అలౌ చేస్తారనమాట. ఒక ఫ్యామిలీకి 10 rupees అనమాట. ఆయన అయ్యగారు ఉంటారు కదండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ గుడి విశిష్టత గురించి. అలాగే ఆంజనేయ స్వామి లేకుండా ఉండే ఏకైక గుడి అనమాట అండి ప్రపంచంలో. ఇదే ఫస్ట్ గుడి అంటండి. అంటే అప్పటికి ఇంకా పరిచయం కాలేదంటండి. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండరనమాట, ఎదురుగా ఉంటారంటండి. మాకైతే కనిపించలేదు గుడి, మేము చూడలేదు ఎక్కడ ఉందో. ఎదురుగా ఉందన్నారు కానీ మాకైతే కనిపించలేదండి. అంటే మేము అప్పటికే 1 గంట 2 అయిపోయింది. 1 గంట అయిందండి. 1 గంట దాటింది కాబట్టి ఏమైనా క్లోజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. మనం తూర్పు గోపురం నుంచి ఎంటర్ అవ్వగానే పక్కన శిలాశాసనాలు ఉంటాయండి. ఈ 1000 ఏళ్ల పైన చరిత్ర ఉంటుంది కదండి, దాని గురించి ఇవన్నీ మనకి తెలుగులో ఏమి ఉండదులేండి. అంటే వాళ్ళ భాష వేరే ఉంటుంది కదా, దాంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడేమో దీపాలు వెలిగించుకోవడం అండి. మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిన దీపాలన్నీ వెలిగించామన్నమాట. ఎంట్రన్స్లో ఇలాగ జై విజయలో ఉంటారనమాట. నీకు లోపలికి ఎలా చేయరు కాబట్టి వీడియో నేను ఎత్తి తీయలేదనమాట. ఎంట్రన్స్ వరకు నేను తీసి మీకు చూపించాలి కదండి, అందుకని చూపిస్తున్నాను అనమాట అండి. లోపలైతే చాలా బాగుందండి. అదేమంటారు, విగ్రహాలు అయితే నిజంగా ఉన్నారా అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుందండి. మీకు వీలుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఖాళీగానే ఉందండి. పెద్ద పబ్లిక్ కూడా ఎవ్వరు లేరు, ఎక్కువ మంది కూడా లేరు అనమాట. మేము ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. పిల్లలు వాళ్ళతో మంచి క్వాలిటీ టైం, మరి కొంచెం ప్లెజెంట్గా ఉందండి టెంపుల్. అందుకని మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ బయటికి రాగానే అన్నప్రసాద కేంద్రం ఉంటుందండి. ఇక్కడ కూడా కొంచెం మేము ఈ టూర్లో మధ్యాహ్నం పూట మొత్తం ఎక్కువ ఆల్మోస్ట్ టెంపుల్లోనే మొత్తం భోజనం చేసామన్నమాట అండి. ప్రసాదం తిన్నాం అనమాట. మంచిగా అనిపించింది ప్రసాదం కూడా. ఇక అన్నము, పప్పు, రసము, కొంచెం మజ్జిగ కూడా ఇచ్చారు. అలాగే స్వీట్ కూడా పెట్టారనమాట అండి. చాలా బాగుంది. చాలా ఆర్గనైజ్డ్గా పెడుతున్నారు, అంతా క్లమ్జీగా లేకుండా నీట్గా, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి మంచి పెడుతున్నారనమాట. బాగుంది. భోజనం కూడా చాలా బాగుంది. మేము కడుపు నిండా తినేసామనండి. ప్రసాదం మాత్రం ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదండి, అప్పుడు ముస్లిమ్స్ చాలామంది వస్తూ ఉంటారంటండి. అసలు దేనికి రారు కదా ముస్లిమ్స్. ఏదైనా ఎప్పుడన్నా వచ్చి దర్శనం చేసుకోవడం కానీ, ఏదైనా పర్టికులర్గా ఉత్సవాలు జరిగినప్పుడు ముస్లిమ్స్ ఎక్కువ మంది రావడం జరగదు కదా. ఈ టెంపుల్ అదొక ప్రత్యేకత అంటండి. అది కూడా ఒకసారి గూగుల్ చేసి చూడండి. అది కూడా ఒక కథ చెప్తూ ఉంటారనమాట. లోపల పంతులు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నిజంగా విగ్రహాలు అయితేనండి నిజంగా అక్కడ వచ్చి నుంచున్నారా అన్నట్టు ఉన్నారనమాట అండి. ఎవరికైనా వీలుంటే ఒకసారి వెళ్ళి చూసిరండి, చాలా బాగుందనమాట.
చాలా ప్రశాంతంగా అనిపించిందండి. హడావిడిగా తోసేసుకోవడము అలా ఏం లేకుండా అంతా నీట్గా వెళ్ళాము. మంచిగా చాలాసేపు ఉన్నట్టు కూడా అనిపించింది అనమాట. విగ్రహాల దగ్గర అంటే స్వామివారి దగ్గర చాలాసేపు ఉన్నాము అన్నట్టు అనిపించింది. అంటే సాటిస్ఫాక్షన్గా ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. ఎవరైనా వీలు ఉంటే ఒకసారి వెళ్ళరండి. నాకైతే మళ్ళీ వెళ్ళాలి అన్నట్టు అనిపించింది అనమాట. మేము ఇంకా అక్కడి నుంచి 2:30కేమో బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయిందండి. ఇది తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అండి. ఇప్పుడు మేము వెళ్ళింది నవంబర్ 16th అండి. 16th వెళ్ళాము. 17th నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు అంటండి. అందుకనే మొత్తం అంతా లైటింగ్ పెట్టారు. లోపల దర్శనం చేసుకుందామని వెళ్ళాము కానీ మొత్తం నిండా జనమే ఉన్నారండి. మేము మళ్ళీ టికెట్స్ తీసుకోవాలండి. దర్శనం టికెట్స్ లేవన్నమాట. అందుకని టికెట్స్ కోసమని వచ్చేసామన్నమాట. బస్ స్టాండ్ ఎదురు శ్రీనివాస బాలాజీ కాంప్లెక్స్ ఉంటుందండి. బస్ స్టాండ్ ఎదురుగా దాంట్లో ఇస్తారనమాట అండి. నాకు పేరు మర్చిపోయాను. అసలు టికెట్స్ అయిపోతాయేమో అన్నట్టు భయంగా వెళ్ళామా అండి. టికెట్స్ అయిపోవడం కాదండి, అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేసామన్నమాట. అసలు ఎంతసేపు నుంచోవాలో, అసలు టికెట్స్ దొరుకుతాయో లేవో అని టెన్షన్గా వెళ్ళామన్నమాట. అసలు ఇలా వెళ్ళి అలా తీసుకుని వచ్చేసాము. ఇంకా చాలా టికెట్స్ ఉన్నాయన్నమాట. మాకే ఆశ్చర్యం అనిపించింది, చాలా లక్కీ అనిపించింది కూడాను. టికెట్స్ ఇలా వెంటనే దొరకడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలాసేపు వెయిట్ చేసి వస్తాయా రావో టెన్షన్గా పడి అప్పుడు తీసుకునేవాళ్ళం. మాకైతే ఉన్నాయండి. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ వచ్చారన్నారు కదా, వాళ్ళకి లేవన్నమాట. బ్రహ్మోత్సవాలు కదా, మొత్తం అంతా లైటింగ్ పెట్టారండి. ఎక్కడ చూసినా కానీ అమ్మవారి ఫోటోలు లేకపోతే నామము అలాగే లైటింగ్ పెట్టారు. చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మేము పెట్రోల్ కొట్టించుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళకి చెప్పలేదన్నమాట. సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. నువ్వే వచ్చా బయటికి. గుడికి వెళ్ళాలి కదా మళ్ళీ. అవును, భోజనం చేస్తున్నావా? పెద్దమ్మ వచ్చింది. పళ్ళు ఏంటో అలా ఉన్నా. ఈ పళ్ళు కట్టించుకోవాలి. చేశాడు కదా, కొరికేశాడు. అదేంటంటారు, పాలిష్ చేశాడా? ఎందుకు పుచ్చిపోయింది. ఇక్కడేమో చీమ పట్టిందంట. పాలిష్ చేశాడా? మళ్ళీ కొత్త పళ్ళు పెట్టాలి. అయ్యో, మేము అసలు ఎవరికి చెప్పలేదండి తిరుపతి వెళ్తున్నామని. అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదన్నమాట. చెల్లికి చెప్పానులేండి, మేము వస్తున్నాము, అమ్మకి సర్ప్రైజ్ అని చెప్పాను అనమాట. అందుకని అమ్మ భలే సర్ప్రైజ్ అయిందండి. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తూ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇంకా టిఫిన్ తెచ్చేసుకున్నాం అనమాట అండి. మా అమ్మాయి ఫ్రైడ్ రైస్ అడిగింది. అలాగే మా అమ్మాయికి ఫ్రైడ్ రైస్, మేమేమో దోశ, అలాగే ఒక ఇడ్లీ తెచ్చుకున్నాం అనమాట. ఆంధ్ర స్పైసెస్ అని బాగుందండి టిఫిను. చాలా బాగుందన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే మా అమ్మాయికి బాగా నచ్చింది. ఇంకొంచెం స్పైసీగా లేకుండా చప్పగా ఉంది. ఇడ్లీ అయితే ఇంట్లో చేసుకున్న ఇడ్లీ లాగే ఉందన్నమాట. చాలా బాగుంది తిరుపతిలో. ఇంకా మేము ఎక్కడ స్టే చేసామో తెలుసా అండి, ఇది ఏమంటారు, ఫ్యామిలీ స్టే అంటారు కదండి. ఫ్యామిలీ స్టేనా, అంతే అనుకుంటా, ఫ్యామిలీ స్టే అనుకుంటా. అవి అంటే హౌసెసే కానీ మనకి ఇలాగా ఒక 2 ఫ్యామిలీస్ ఉండేలాగా డబుల్ బెడ్రూము అలా ఇస్తారు కదండి, అలా అనమాట. ఇది 1500 ఎంత చెప్పారండి. చాలా బాగుందనమాట. ఇప్పుడు గుర్తొచ్చిందండి, హోమ్ స్టేస్ అంటారు కదా, అదనమాట. చాలా బాగుందండి. అసలు మేము వేరే ఊరు వచ్చాము, వేరే ఇంట్లో ఉన్నాము, వేరే రూమ్లో ఉన్నాము అన్న ధ్యాసే లేదండి. మా ఇంట్లోనే ఉన్నాము అన్నట్టు అనిపించింది అనమాట. డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇందులో టెంపుల్ లాగా దేవుడి రూమ్ పెట్టుకున్నారు. దానిపైన కలశం కూడా అరేంజ్ చేశారు, చూసారా అండి. ఇదిగోండి, గుడికి మా టెంపుల్ లాగా కట్టుకొని లోపల పైన కలశం కూడా పెట్టారనమాట. నాకు ఇది భలే నచ్చింది ఇది స్టైల్. అలాగే ఇంతకుముందు టిఫిన్ చేసాం కదండి, డైనింగ్ టేబుల్ ఉంది. ఇదిగోండి, పక్కన టీవీ కూడా ఉంది. అలాగే ఏసీ ఉంది. దాని పేరేంటి, గీజర్ కూడా ఉందన్నమాట. దేనికి ప్రాబ్లం లేదనమాట. 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అయినా ఉండొచ్చండి. డబుల్ బెడ్రూమే, హాల్లో కూడా కొంతమంది షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు కూడా హోమ్ స్టేస్లో ఉన్నాం కానీ సపరేట్ రూమ్స్ అనమాట. సింగిల్ రూమ్స్. ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ కదా, అదే ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. అలాగే కిచెన్ కూడా ఉంది, ప్లేట్స్, మళ్ళీ కప్పులు అవి కూడా ఉన్నాయండి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకుని ప్లేట్లో వేసుకుని తిన్నాము. సాంబార్ అవన్నీ గిన్నెలో వేసుకొని మంచిగా భోంచేసాము. సోఫా సెట్ మీద మంచిగా కూర్చుని బాగా టైం స్పెండ్ చేసాము.
ఇలాగ బయట మొత్తం కారిడార్లా ఉంది, ఏరియా మొత్తం ఇలా ఉందండి. టెంపుల్ కూడా నియర్ బై అనండి, ఒక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట, అంత దగ్గరలో ఉందనమాట. టెంపుల్ దగ్గరలో అంటే అలిపిరికి 15 మినిట్స్ అనుకుంటండి, నాకు తెలిసి తొందరగానే వెళ్ళిపోయాము అలిపిరికి, అందుకని 15 మినిట్స్ అనుకుంటా. నాకైతే ఇదైతే రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ స్టే చేసాం కదండి. ఒక నైట్కి అంటే 24 అవర్స్ ఇస్తారు, మేమైతే ఒక నైట్కే ఉన్నాము. మార్నింగ్ లేచి వచ్చేసాం అనమాట, మా దర్శనానికి వెళ్ళిపోవాలి కదా, అందుకోసం అనమాట. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఏదో పెట్టుకున్నారండి, మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు. 2 బెడ్రూమ్లకి 2 వాష్రూమ్స్ ఇచ్చారండి, అవి కూడా నీట్గా ఉన్నాయి అనమాట. ముందు ఏ రూమ్లు ఎలాగున్నా కానీ ముందు వాష్రూమ్స్ నీట్గా ఉండాలన్నమాట. నీట్గా లేకపోతే మా అమ్మాయి అస్సలు పోదండి, ముందే చెప్తాం అనమాట, ముందు వాష్రూమ్స్ నీట్గా ఉండాలి, తర్వాత రూమ్స్ ఎలా ఉన్నా కానీ అని చెప్తాం. అందుకోసమని ముందు రాగానే ముందు వాష్రూమ్స్ చూశానండి, తర్వాత రూమ్స్ చూశాను అనమాట, నీట్గానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ బెడ్షీట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి లేండి, అవి అయితే యూజ్ చేయము, మేమే యూజ్ చేస్తాం అనమాట. ఇక రూమ్ చూసారు కదండి, చాలా నీట్గా ఉంది. మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు ఇప్పుడు బయలుదేరడానికి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.